కొంతమంది క్రైస్తవ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. రేపులు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని దేవుడు క్షమించేస్తాడు అని. కాదండి. మారు మనస్సు పొందిన వాళ్ళని మాత్రమే దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారికి ఒకవైపు మంచి వ్యక్తి ఉంటాడు, ఇంకోవైపు చెడ్డ వ్యక్తి ఉంటాడు. కేవలం మంచి వ్యక్తితోటే నువ్వు చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్తావు అని చెప్పాడే కానీ ఇంకో వ్యక్తితో చెప్పాడా? దేవుడు అందరినీ క్షమించడానికి రాలేదండి. ఎవరైతే మారు మనస్సు పొందుతారో అందరికీ ఆహ్వానం అయితే ఇచ్చాడు. ఎవరైతే ఆయన శిలువ మరణాన్ని చూసి మేము తప్పు చేసాం, ఇంకోసారి చెయ్యము అని పశ్చాత్తాపడతారో వాళ్ళని మాత్రమే దేవుడు క్షమిస్తాడు. వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్హులు. మొదటి మాట, ఈ శరీరంలో మనం పాపం చేయకుండా ఉండగలం అని యేసుక్రీస్తు వారు నిరూపించి మనల్ని కూడా మంచిగా మార్చే అవకాశం ఇచ్చాడు అని చెబుతుంటే, రెండో మాట, అలా మనం మంచిగా బ్రతికితే మనకి పరలోకం వస్తుంది అని హామీ ఇస్తుందండి.